దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ దేవుని పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు అపహాస్యం అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దుర్మార్గులు దుష్టత్వం చేసే ముందు అపహాస్యం చేస్తూ ఉంటారు మనుషుల్ని. ఎటువంటి వాడినైనా సరే అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క నైజం అది, దుర్మార్గుల యొక్క నైజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. 140వ కీర్తన చదువుకుని ఉన్నాం. ఇక్కడ యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుమని ఇక్కడ దావీదు మహారాజు ఆయన అంటూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అనేకమైన సార్లు దావీదు మహారాజుకి ఆపదలు వచ్చే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆపదలోనూ మనుషుల మీద ఆధారపడలేదు, ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వారు తమ హృదయములో అపాయకరమైన యోచన చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దావీదు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఏదో విధంగా దావీదు మహారాజుని మట్టు పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవారు. అపహాస్యం చేత ఆయన రేగోకుతూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు ఇక్కడ చూడండి, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడు చేయి, వారి పెదవుల కింద విష సర్పం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాము నాలుకలు చూసారు మీరు ఎప్పుడైనా? నోరు ఆవరించినప్పుడు గిలగిలగా ఆడుతూ ఉంటుంది. నాలుకలు 2-3 నాలుకలు ఉంటాయి, గిలగిలగా ఆడుతూ ఉంటుంది. అంటే చూడండి, దానివల్ల ఏమీ కాదు. కానీ ఆ పాము నాలుకల వల్లే వారి యొక్క మనుషులు కూడా నాలుగు పదును పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుకల్ని వాడిస్తూ ఉంటారు, ఇలాగ ఆడిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? పౌరుషం రేపుతూ ఉంటారు. దుర్మార్గమైన మనుషులు ఎప్పుడు కూడా పౌరుషం రేపి ఎప్పుడు మట్టు పెడతారా అని చూస్తూ ఉంటారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 64వ కీర్తన గ్రంథము నుండి 64వ కీర్తన 64వ కీర్తన 3వ వచనం చదువుతూ ఉన్నాం. ఒకడు కత్తికి పదును పట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఒకడంటే కత్తికి పదును పడతారు. చూడండి, దింపు తీసేవాళ్ళు కానీ, చెప్పులు కుట్టేవారు కానీ, ఏదైనా పదునైన పని చేసేవారు కత్తిని సానపడతా ఉంటారు. అదేవిధంగా ఏమి తిట్టాలి, ఏమంటే వీడికి పౌరుషం వస్తుంది. పౌరుషం రేపి ఏమని వీడిని వేసేయాలి. యేసు ప్రభు వారిని కూడా ఆ దుర్మార్గమైన మనుషులు అనేకమైన మాటలతో ఆయన్ని హింసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోబును కూడా హింసించారు, దావీదు మహారాజును హింసించారు. అనేకమైన ప్రవక్తలు ఈ లోకానికి వచ్చారు. ప్రవక్తలందరినీ ఆ వాడైన నాలుకతో హింసిస్తూ ఉండేవారు. ఇక్కడ అంటూ ఉన్నాడు, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమాయకులను చంపాలంటే చూడండి, మనకు పగ లేకుండా, పగ ఉంటే డైరెక్ట్గా ముఖాముఖిగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. వీరు పగ లేకపోయినా చాటు నుండి మనం వెళ్తూ ఉన్నప్పుడు కానీ, వస్తూ ఉన్నప్పుడు కానీ సర్పం కంటే విషం జల్లుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించువారు భయం ఏమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అమాయకుడిని కొట్టాలంటే, లేకుంటే ఎటువంటి దుర్మార్గమైన పనులు చేయాలంటే చాటైన స్థలం అకస్మాత్తుగా పడతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున లేరా అనేకమైన మంది మీద ఆ చాటైన స్థలములో ఉండి అమాయకులను చంపేవారు ఈ రోజున కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా దుర్మార్గమైన లోకం. మనకంటే ముందు ఏమి నడుస్తుందంటే దుర్మార్గత
ఈ లోకంలో ఉంది కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మాటలకు మరి ప్రతి విషయంలోనూ కూడా మనం ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఈ మాటలు ఆడినప్పుడు దుర్మార్గమైన మనుషులు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? చండాలమైన మాటలతో మనం రెచ్చగొడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల్లోనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వాటికి మరి మనం ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు మహారాజు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ మనం ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు వంటి మాటలంట. అమ్మ ఎక్కడ కూర్చుకుంటే తెలుసా? అమ్మ చూడండి, చాలామంది కత్తిపోటులకు గురై చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ కత్తిపోటు వంటి మాటలు హృదయానికి తగిలి క్షీణించి చచ్చిపోయే మనుషులు అనేకమైన మంది ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచన కలిగి ఉంటే వారి దగ్గర దూరముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు ఇది ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప రాజు అయి ఉండి అన్ని శ్రమలు ఆయన కూడా కలిగాయంటే మనుషుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రతి రోజు కూడా ఏదో ఒక శ్రమ మనకు ఎదురవుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు అంటున్నాడు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటాం. ఎవరైతే జ్ఞానము కలిగి మాట్లాడుతూ ఉంటారో ఆ మాటలు ఆరోగ్యదాయకమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నన్ను చాలామంది రెండు మాటలు మాట్లాడరు, ఏమిటే నువ్వు మాట్లాడితే నాకేదో ఆనందంగా ఉంటుందని నన్ను అనేకమైన మార్లు నా చేత అలా మాట్లాడించుకుంటూ ఉండేవారు. వారు ఆనందిస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ కూడా మాట్లాడేటప్పుడు ఎదుటివానికి గుచ్చుకునే మాటలు మనం ఆడకూడదు. ఎదుటివానికి గుచ్చుకునే మాటలు మనం ఆడుతున్నామంటే మనలో కుట్ర దాగి ఉందనే మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 23:32 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటువేయను. అమ్మ, తాసిపాము కంటే కట్ల పాముకి 8% విషం ఎక్కువమ్మ. తాసిపాము కరిస్తే గంట అట్టిట్లో బతకొచ్చు, కట్ల పాము కరిస్తే మాత్రం స్పాట్లో విషం ఎక్కుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కట్ల పాము విషం లాంటి విషము కలిగి ఉన్న మనుషులు ఈ లోకంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ కూడా యేసు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు వాక్యోపదేశం చేశారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటిస్తూ ఉండగా అనేకమైన మంది ఈ విష సర్పము వలె వారి యొక్క నాలుక నాడించి అనేకమైన అడ్డదిడ్డాలు కూర్చొని వేస్తూ ఆయన్ని ఆటంకపరుస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇర్మియా 9:3. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధం ఆడుటకై వారు తమ నాలుకను వంచుదురు. విండ్లంటే అమ్మ, బాణం వేయాలంటే చూడండి విల్లు ఉంటుంది అనమాట, ఇలా వంచుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇడంటూ ఉన్నాడు ఇక్కడ, విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధం ఆడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తనకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవాకు. నన్ను ఎరుగక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ఎరుగకంటే దేవుణ్ణి ఎరగాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియనటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? కీడు వెంట కీడు చేస్తూ ఉంటారు. మరి మనం వాడు మనకి కీడు చేశాడు కదా అని ప్రతి కీడు మనం చేయకూడదు. ప్రతిదీ కూడా దేవునికి అప్పగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శోధన వచ్చిందా, ఎదుటివాని వల్ల నష్టం జరుగుతుందా, దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో అప్పుడే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీడు వెంట కీడు చేయొచ్చు
ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవాకు. దేవుడే అంటున్నాడు, దుర్మార్గమైన మనుషుల మధ్యన మీరు ఉంటారు, వారి మధ్యన జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12:34 చదువుకుందాం. మత్తయి సువార్త 12:34 చదువుకుందాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును కదా. అమ్మా, మన హృదయం దేనితో నిండి ఉండాలి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావంటే, వాక్యాన్ని వింటూ ఉన్నామంటే, బైబిల్ చదువుతూ ఉన్నామంటే, దేవుని వాక్యం టీవీలో చాలామంది చూస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు మాత్రం చాలామంది చురుకైన మాటలు, చక్కటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును. హృదయంలో, మన హృదయాలు ఏమి నిండి ఉంటుంది? కక్ష, కార్పణ్యం, స్వార్థం, అపహాసం. ఎవరిని అపహాసం చేద్దారు, ఎవరి మీద విల్లెక్కు పెడతారని సాతాను వలె మనం శోధకుల వలె శోధించకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇడంటూ ఉన్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? స్వాభావికంగా దుర్మార్గమైన మనుషులు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క నాలుక ఏం చేస్తూ ఉంటుందంటే అడ్డదిడ్డాలుగా మాట్లాడుతూ ఉంటుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది తప్పే. ప్రతి విషయంలోనూ మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గమైన మనుషులు ఈ లోకములో ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, యేసు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము అనేక విషయాలు మనుషులను లాగేస్తూ ఇలాగే వాడుకుంటూ ఉంటుంది. ఎందుకు? చెడ్డ మాటలు వారి హృదయాల్లో నింపుతుంది, దుర్మార్గత వారి యొక్క హృదయాల్లో నింపుతుంది. మరి మంచివారు ఎక్కడైనా ఈ టైప్లో బ్రతుకుతూ ఉన్నారంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, పరిపూర్ణత కలిగినటువంటి వారు కానీ ఎవరో కూడా ఎక్కడ కూడా తొట్టిపాటు పట్టలేదు. ఎవరు తొట్టిల్లుతారు? ఈ ఆలోచన కలిగినటువంటి వారు, సాతాను యొక్క ఆలోచన కలిగినటువంటి వారే తొట్టిల్లుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యోధా దేశ జనులందరికీ చెప్పిన మాటలు అంగీకరింపక నీ ఆజ్ఞలు, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టలమునైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులనునైనా చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ఇక్కడ ఈ దానియేలు గ్రంథములు వీరు అంటూ ఉన్నారన్నమాట, మేము నీకు వ్యతిరేకం తిరిగాం ప్రభువా, చెడుతనం చేశామని చెప్పి వీరు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా 30వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెషయా 30:10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములు మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలతోనే మాతో పలుకుడి. అంటే దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరి వలనే వీరు నిజాన్ని వినేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడేవారు కాదు. కాబట్టి వీడు ఏమంటున్నారంటే దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. మాయా దర్శనములు అంటే చూడండి, చాలామంది ఈ లోకములో అనేకమైన మంది జిమ్మెక్కులు చేస్తూ ఉంటారు. చూడండి, అరటిపళ్ళు పట్టుకెళ్ళండి, మీకు గర్భఫలాలు లేని వారికి అరటిపండు తింటే గర్భఫలం వచ్చేస్తూ ఉంటుంది అంటారు.
అరటిపండు ఇస్తే పాస్టర్ గారు గర్భఫలం వచ్చేస్తుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ గర్భఫలాన్ని ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అంటే ఇలాంటివి కావాలి మనుషులకి. ఎందుకంటే నిజాయితీని నమ్మరు ప్రియమైన దేవుని బిడ్డలారా. విశ్వాసంతో దేవుని ప్రార్థించాలనే ఆలోచన ఉండదు. కేవలం డప్పు మాటలను, దొంగ మాటలను, ఇలాంటి బోగస్ దర్శనాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శన దేవుడు, మంచిని చెప్తాడు తప్ప దుర్మార్గమైన మాటలు ఏమి కూడా ఆయన చెప్పడం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ అంటూ ఉన్నాడు, దర్శనము చూడవద్దని. అమ్మా ఇక్కడ చూడండి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుని యొక్క సంగతి అంటే వారి దగ్గర ఎత్తొద్దంట. ఆయన ఏమి లోకాన్ని సృష్టించిన వాడు, సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. మనలను చేసిన వాడు, మనల్ని సృష్టించిన వాడు ఆయన అయి ఉన్నాడు. ఆ దేవుని గురించి మాకు చెప్పొద్దు అంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎత్తకుడిని భవిష్యత్ జ్ఞానంతో పలుకువారినై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తకుడని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారంట. అంటే ఈ సొల్లి కబుర్లు చెప్పే, ఇదంతా దుర్మార్గమైన మాటలు చెప్పి ఎవరే వశీకరణ మాటలు చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళు కావాలంటే వీళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క యెహోవాని ఇక్కడ పేరెత్తొద్దు, ఇజ్రాయేల్ దేవుడి గురించి మాకు చెప్పొద్దంటూ ఉన్నారు. అటువంటి మనుషులు ఈ లోకంలో లేరా? ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా. మార్పు చెందాలి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు యేసు ప్రభువారని నమ్మాలి. ప్రియమైన దేవుడు యేసు ప్రభువారు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అప్పుడతడు వారు కోరినట్లు. ఎవరో రాత్రి చెప్పుకున్నామ్మా, పిలాతు ఏం చేస్తాడంటే, పిలాతు ఎవరిని కోరుకున్నారు? పిలాతు దగ్గర ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరిని కోరుకున్నారంటే బరబ్బాను కోరుకున్నారు. యేసు ప్రభువారిని సిలువ వేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అతడు వారి కోరునట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేనప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య చెప్పింది, అయ్యా అపవిత్రుడైన యేసు జోలికి నువ్వు పోకు సుమా అని చెప్పింది. ఆయన చేతిలో ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దుర్మార్గమైన ఆలోచన, ఆ దుర్మార్గమైన కేకలే నెగ్గాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతెంత ఇచ్చి తీసుకొచ్చారు, డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన్ని అనేక విధాలుగా అపహాస్యం చేశారు, నిందించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైనా ఆయన నిందల పాలవటానికి ఆయన ఏమైనా సామాన్యమైన మనకలాంటి మనిషి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన తల వెంట్రుక వాసు కూడా ఆయనలో తప్పిదాలు లేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఇక్కడ అంటూ ఉన్నాడు, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసు అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి, అమ్మా వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం మళ్ళీ ఆయన తలకు పైగా పెట్టి ఒక రెల్లును ఆయన చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసం చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ముళ్ళ కిరీటం అంటే అమ్మ ఎంతంత దరిదాపు 2.5 అంగుళాలు 3 అంగుళాలు ఉంటాయంటే కిరీటం మళ్ళీ ఇక్కడ ఎట్టినప్పటికీ తలంతా రక్తసిక్తమైపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాగ కనీసం నోటుతో గుటకేసుకుంటాను కూడా ఆ ముళ్ళులు ఇలాగా గుచ్చుకుంటూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక రెల్లు చేతులు కట్టారు, రెల్లు ఆయన చేతిలో పెట్టారనమాట. అపహాసం చేస్తున్నారు, యూదుల రాజా నీకు నమస్కారం. ఎంత దుర్మార్గమైన మనుషులు! ఎవరి కోసమైతే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారో వారే అపహాసం చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఏం చేశారు? ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
తల మీద ఏముందమ్మా? ముళ్ళ కిరీటం ఉంది. ఆయన రెల్లు తీసుకుని కొడతా ఉంటే ఆ ముళ్ళులు గుచ్చుకుని రక్తం ఇలా ధారాళంగా కారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపహాసం చేస్తా ఉన్నారు. యూదుల రాజా నీకు నమస్కారం అని ఒంగొంగి దండాలు పెడుతూ, దొంగ నమస్కారాలు చేస్తూ, వందనాలు చెప్తూ, మోసపూరితమైన ఆలోచనతో ఆ రెల్లుతో కొట్టి ఆయన చావు బాదుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాధలన్నీ కూడా ఎవరి కోసమో తెలుసా? వారు చూసి కూడా యూదులు నమ్మలేకపోయారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ నమ్మలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడక నమ్మి ఉన్నాం. మన కోసమే ఆయన ఇలా ఇంత లేట్ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు రెండో రాకడ ఇప్పటికే జరగాలి, కానీ అనేకమైన అన్య జనాంగం వారి వైపు తిరగబడతారని, ఆయన వైపు త్రిప్పబడతారని, వాక్యానికి లోబడి ఆయన వైపు చూస్తారని ఆయన యొక్క ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క లెక్క సంపూర్ణమైనప్పుడు ఆయన యొక్క రెండో రాకడ జరుగుతూ ఉంటుంది. అంతగా హింసించి, ఆయన అపహాసించి ఆయన చంపివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రములను గాక. మన కోసం ఆయన అనేకమైన శ్రమలు భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా నమ్మాలి, నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అమ్మి మైకెట్టుకెళ్ళి